రాత్రి పగలు కష్టపడుతున్నా కూడా ఇంకా ఆర్థికంగా వెనుకబడే ఉన్నారా? మీకంటే తక్కువ కష్టపడేవారు కోటీశ్వరులైపోతున్నారా? తేడా మీ కష్టంలో లేదు, మీరు మాట్లాడే మాటల్లో ఉంది. చాణక్యుడు చెప్పిన ఈ 5 రహస్యాలు మీ బంధువులకు చెప్తే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. అవేంటో తెలుసా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రాజ్ స్టోరీ హబ్. Please make sure to subscribe to my channel. Don't forget to press the bell icon. ఫస్ట్ వన్, మీ ఆదాయం మరియు బ్యాంక్ బ్యాలెన్స్. మన సంపాదన గురించి చెప్పడం వల్ల 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారని తెలిస్తే బంధువుల్లో కొందరు వీడికి డబ్బు ఎక్కువైపోయింది అని అసూయపడవచ్చు, లేదా అనవసరమైన అప్పులు అడగవచ్చు. మీరు కాదంటే సంబంధాలు దెబ్బతింటాయి. మీరు తక్కువ సంపాదిస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని తక్కువ చేసి చూడటం, లేదా మీ సలహాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుంది. మీ సంపాదన ఎప్పుడూ ఒక మిస్టరీగా ఉండాలి. సర్దుకుపోతున్నాం, బాగానే ఉంది అని చెప్పడం ఉత్తమం. ఇదే మంచి ఆలోచన కూడా. సెకండ్ వన్, మీ కొత్త బిజినెస్ ఐడియాలు లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ఒక మొక్క చిన్నగా ఉన్నప్పుడే దానికి రక్షణ అవసరం. మీ ఐడియా కూడా అంతే. చాలామంది బంధువులు మీ మీద ప్రేమతోనే వద్దు బాబు, అది రిస్క్ అని భయపెడతారు. వారి భయం మీలోని ఉత్సాహాన్ని చంపేస్తుంది. మరికొందరు మీ ఐడియాను కాపీ కొట్టే అవకాశం కూడా ఉంది. ఒక ఆలోచన మీ మైండ్లో ఉండాలి, పని మాత్రం గ్రౌండ్ మీద ఉండాలి. ఫలితం అందరికీ కనిపించాలి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. థర్డ్ వన్, మీ తప్పులు మరియు గతంలోని ఆర్థిక నష్టాలు. పాస్ట్ ఫినాన్షియల్ ఫెయిల్యూర్స్. మనం ఏదైనా వ్యాపారంలో నష్టపోతే అది మనకు ఒక పాఠం, కానీ బంధువులకు అది ఒక హాట్ టాపిక్. మీరు పాత నష్టాల గురించి చెబితే భవిష్యత్తులో మీరు ఏదైనా పెద్ద పని చేయబోతున్నప్పుడు గతంలోనే పోగొట్టుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు అని మీ కాళ్ళు లాగుతారు. మీ బలహీనతలను ఇతరులకు ఆయుధాలుగా ఇవ్వకండి. మీ గెలుపును పంచుకోండి, కానీ మీ పాఠాలను అంటే మీ నష్టాలను మీలోనే ఉంచుకొని సరిదిద్దుకోండి. ఫోర్త్ వన్, మీ ఖరీదైన కొనుగోళ్లు లేదా లగ్జరీ ప్లాన్స్. వచ్చే నెలలో నేను కొత్త ఫోన్ కొంటున్నానని, లేదా వచ్చే ఏడాది విదేశీ ప్రయాణం చేస్తున్నాను అని ముందుగా చెప్పకండి. నెగిటివ్ ఎనర్జీ, అదే దిష్టి తగలడం పక్కన పెడితే, మీరు అనుకున్నది ఏదైనా కారణం వల్ల జరగకపోతే వారే మిమ్మల్ని హేళన చేసే అవకాశం ఉంటుంది. డబ్బు సంపాదించే క్రమంలో క్వైట్ లగ్జరీ, నిశ్శబ్ద విలాసం పాటించడం చాలా ముఖ్యం. వస్తువు ఇంటికి వచ్చాక మాత్రమే లోకానికి తెలియాలి. అప్పటి వరకు అది మీ వ్యక్తిగత లక్ష్యం మాత్రమే. ఫిఫ్త్ వన్, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్, మీ ఫ్యామిలీ బడ్జెట్ మరియు అప్పుల వివరాలు. మీ ఇంట్లో ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉంటుందో బయట పెట్టకండి. మీరు ఎంత పొదుపు చేస్తున్నారో తెలిస్తే మీ దగ్గర డబ్బు మూలుగుతుంది అనుకుంటారు. ఓ, చాలా డబ్బుందిరా వీళ్ళ దగ్గర అని కూడా అనుకుంటారు. మీకు అప్పులు ఉన్నాయని తెలిస్తే సమాజంలో మీ గౌరవం తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆర్థిక క్రమశిక్షణ అనేది మీ ఇంటి గోడల మధ్య ఉండాల్సిన విషయం. అది బయట పెడితే మీ ఆర్థిక స్వేచ్ఛకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులంటే మనకు కావాల్సిన వారు, కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత దూరం పాటించడం మన ఎదుగుదలకే కాదు, వారితో మనకు సంబంధాలు 10 కాలాల పాటు చల్లగా ఉండటానికి కూడా అవసరం. మీరు సైలెంట్గా ఎదగండి. మీ సక్సెస్ ఇచ్చే శబ్దం ప్రపంచం మొత్తం వినేలా చేయండి. మిత్రమా, చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా చూడాలని కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే. మిగతా వారికి మీరు బాగుపడాలని ఉంటుంది, కానీ వారికంటే బాగుండాలని మాత్రం ఉండదు. ఇది ట్రూత్ గాయ్స్, నమ్మండి. నిశ్శబ్దంగా పనిచేయడం అంటే ఎవరినో మోసం చేయడం కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. సింహం వేటాడే ముందు శబ్దం చేయదు, అది గర్జించింది అంటే వేట పూర్తయిందని అర్థం. మీరు కూడా అంతే. మీ ప్లాన్స్, మీ సంపాదన, మీ తదుపరి అడుగు ఇవన్నీ రహస్యంగా ఉంచండి. ఎప్పుడైతే మీ కష్టానికి ఫలితం దక్కుతుందో అప్పుడు మీరు చెప్పక్కర్లేదు. మీరు కొన్న కారు, మీరు కట్టిన ఇల్లు, మీరు అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ చూసి ఈ ప్రపంచమే మాట్లాడుతుంది. అప్పటి వరకు వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ బి యువర్ నాయిస్. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ సంపాదనను నిలబెట్టుకోవడం మరొక ఎత్తు.
ఈ 5 సూత్రాలు పాటించండి. మీ ఆర్థిక ప్రయాణాన్ని సేఫ్గా ఉంచుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా స్ఫూర్తినిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి మోటివేషనల్ అండ్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మన శ్రావ్ స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.